ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్తో పాటు తాంసీ, తలమడుగు, భీంపూర్, బజార్ హత్నూర్ కొనుగోలు కేంద్రాల్లో జొన్న పంట వర్షార్పణమయ్యింది. జొన్నల కొనుగోళ్లలో అధికారుల జాప్యం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు మండిపడుతున్నారు. లారీలు, హమాలీల కొరతతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అదిగోస పడుతున్నామంటున్నారు. తడిసిన పంటను మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. ఈ ధాన్యం ఎక్కడికి తెచ్చి కూడా ఎవరికి లాభమో ఎవరికి నష్టం ఏమో అర్థం కాకుండా ఇప్పుడు చేనులను అయితే ఒక చిన్నగా ఇంత ఒలికినాయి అంటే కూడా మనం కష్టపడి ఎండలు ఏరుతాం. అట్లాంటిది ఇట్లా దారాలు పొట్టి పోతున్నాయి. మరి ఇది ఎత్తడం లేదు. మరి ఇది ఎంతకు సమంజనమో అర్థం కాకుండా లేదు. ఇప్పుడు ఇవైతే ఆ వర్షంకి ఒక ఆనకైతే ఇదే వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ వానకు ఇప్పుడు ఈ వర్షం తడిచింది కదా, ఇంకొక 2 వర్షాలు పడితే ఇది మొలకెత్తి ఈ సంచులకి వెళ్ళి కూడా మొలకొస్తుంది. ఇది ఎంత అయితే అంత తొందరగా లోడింగ్ చేసుకోవాలా, గోదాములకు తరలించాలా. మాకు కూడా చూడబుద్ధి కాకూడదు. రైతులు ఇంత ఎట్లా అయింది, ఇది మార్కెట్ అయి తర్వాయ, ఇది ఏం తర్వాయ అనేది మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మాకు పట్టీలు అయినా కానీ ఏమైనా కూడా రైతు ఇట్లా ఇట్లా ధాన్యం చూస్తే మాకు కలకల అనిపిస్తుంది. చేనులో మాత్రము ఒక చిట్టెడు కూడా పోనీయం. అట్లాంటిది ఈ వర్షాలకు లోట్లు పోతున్నాయి అంటే మాకు కూడా ఎట్లనో అనిపిస్తున్నది, బాధ అనిపిస్తున్నది. పట్టీలు మాత్రం ఇయ్యలేదు. అయితే ఇప్పుడు మాకు మరి పట్టీలు ఇస్తారా ఇయ్యరా అనేది మాకు కూడా భయంగా ఉన్నది. అది తడుచుడైతే తడిచినాయి. మరి ఎట్లా అనేది మాకు కూడా అర్థం కాకుండా మాకు కూడా ఒక ఆందోళన ఉన్నది.